ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ నా ఛానల్కి ఆహ్వానము. మీ అందరికీ ఇవాళ మనం కొత్త రెసిపీ తోటి ఎంజాయ్ చేద్దాము. ఇవాళ చేసేటువంటిది పుచ్చకాయ తొక్కు పచ్చడి. అంటే ఆ పీల్ చేసిన తర్వాత వచ్చే వైట్ పార్ట్ తోటి పచ్చడి ఎలా చేద్దాము అనేది చూద్దాము. ఇది చాలా రుచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యము. ముందుగా మా వ్యూవర్స్ అందరికీ కూడా నా ఛానల్ తరఫున మీకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో, దాని రెసిపీ ఏంటి, దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు వివరించి చెప్తాను. మనము ఈ పచ్చడిలో మనకు కావాల్సింది ఈ తొక్కలండి. అంటే పీల్ చేసిన తర్వాత వచ్చేటువంటి కండ, అవి పీసెస్గా కట్ చేసుకొని పెట్టాను. తర్వాత కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కావలసినంత సాల్ట్, లెమన్ జ్యూస్ అండి. తర్వాత మనకు తగిపడ ఆయిల్, ఇది ఫ్రై చేసుకోవడానికి. ముందుగా మీకు నేను ఈ తొక్కని ఎలా తీసుకోవాలో అనేది చేస్తాను. యాక్చువల్గా మనం పుచ్చకాయ తిన్న తర్వాత ఇలా వస్తుంది కదండి గ్రీన్ పార్ట్, దీన్ని మనం ఇలా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకున్న వచ్చిన ఈ వైట్ పార్ట్ని మనం ఇట్లా పీసెస్గా, నేను ముందే ఇలా పీల్ చేసుకున్న తర్వాత వచ్చిందండి ఇలా వైట్ పార్ట్, అవి పీసెస్గా చేసేసి నేను ముందే పెట్టుకున్నాను. దాంతో ఇప్పుడు ఎమ్మి పచ్చడి రెడీ చేసుకుందాము. పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ప్యాన్లో. ఓకే అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో నేను గ్రీన్ మిర్చి పీసెస్ కట్ చేసేసి వేస్తాను. వేసానండి. ఇప్పుడు కొన్ని పీనట్స్ కూడా వేస్తున్నాను ఇందులో. దీన్ని వేపేయాలి బాగా. పల్లీలు వేగుతున్నాయండి. ఇది కొంచెం బాగా వేగాక కానీ మనం ఈ పుచ్చకాయ తొక్కు ముక్కలు వేయడానికి అవకాశం ఉండదు. కానీ ఇది చాలా చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ ఉంది, B1 ఉంది, విటమిన్ సి ఉంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పుచ్చకాయలో అసలు డీహైడ్రేట్ అయిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పౌష్టిక విలువల్ని మనం తెలుసుకోకుండా ఎప్పుడు పడేస్తూ ఉంటాము. దీని వాల్యూస్ తెలిస్తే మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టారండి, ఏదో రకంగా దీన్ని చేసుకుంటారు. ఇది అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఇవి కూడా వేద్దాము. దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తానండి. అన్నీ వేగిపోయాయండి. ఇది రెడీ అయిపోయింది. మనం ఇది చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, నిమ్మరసం పిండేసుకొని మిక్సీలో వేసుకుందాము. అది ఎలాగో చూపిస్తాను. ఈ వేగినవన్నీ కూడా నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. గ్రైండర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తాను, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. సాల్ట్ వేసానండి. ఇందులో మనం కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ పిండుతాను ఇందులో చేసేసి మిక్సీ వేసేస్తాను.
చాలా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పుచ్చకాయ తొక్కు పచ్చడి రెడీ అయిందండి. ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంది. దీన్ని మనం ఇడ్లీలో వేసుకోవచ్చు, లేకపోతే దోశల్లో వేసుకోవచ్చు, లేకపోతే రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తినవచ్చు. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి రుచి చూసారంటే ఎప్పటికి కూడా ఇంకా ఇదే కావాలని అంటారు. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నాకు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు పెట్టండి, ఇది ఎలా ఉంది ఏంటి అనేది. మళ్ళీ మీకు కొత్త కొత్త రెసిపీలతోటి నేను వస్తున్నాను ఫర్దర్ వీడియోస్లో. మీ అందరికీ కూడా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు నా ఛానల్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు కూడా మీరు నన్ను ఆదరించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.